తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 73.01% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. రేపు 138 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నెల 16న కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. 7 కార్పొరేషన్లోని 412 డివిజన్లు, 116 మున్సిపాలిటీలోని 2569 వార్డులలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఓటర్లు 52,17,413 మంది ఉండగా 38,09,406 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్లో 66.05% పోలింగ్ నమోదైంది. నల్గొండ కార్పొరేషన్లో అత్యధికంగా 77.36% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. అత్యల్పంగా నిజామాబాద్ కార్పొరేషన్లో 59.112% పోలింగ్ నమోదైంది. చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91% పోలింగ్ జరిగింది. చండూరులో 91.52%, జిన్నారంలో 90.98%, అలాగే భువనగిరిలో 90.95% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా నందికొండ మున్సిపాలిటీలో 59.68% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. రైట్, పోలింగ్ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి. శివాని, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాత్రి ముగిశాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయి వివరాలు ప్రకటించింది. రాష్ట్రంలో కొన్ని చెదురుమదురు ఘటనల తరహా ఎక్కడ కూడా పెద్దగా ఎలాంటి హింసకు చోటు లేకుండా ఎలక్షన్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఇటు వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీసులు అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ఎలక్షన్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించినట్టుగా కూడా ఒకవైపు ప్రకటించారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఓటర్లంతా కూడా హుషారుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక పెద్ద కోలాహలంగా పండుగ వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించాలి. ప్రతి ఓటరు కూడా ప్రజాస్వామ్యంలో తమ బలమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో 73% పోలింగ్ నమోదైంది. గతంలో కూడా సేమ్ ఇంతే శాతం, దాదాపుగా 70% పైగానే పోలింగ్ నమోదైంది. అయితే ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ గమనిస్తే కనుక మున్సిపల్ కార్పొరేషన్లో పట్టణ ప్రాంతాల్లో మళ్లీ ఓటర్లు కొంత తక్కువగానే పోలింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం 66.0% మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటింగ్ నమోదైంది. దీంతో ఎలక్షన్స్ ముగిసినాయి కాబట్టి ఇక కౌంటింగ్ ప్రక్రియ పైన ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. రేపు 138 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడతారు. ఈ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఈ నెల 16వ తేదీన ఆయా కార్పొరేషన్ల కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసి ఒకవైపు కార్పొరేషన్లలో మేయర్లను, డిప్యూటీ మేయర్లను, మున్సిపాలిటీలో చైర్పర్సన్లను, వైస్ చైర్పర్సన్లను ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 112 డివిజన్లలో ఎన్నికయ్యేటువంటి కార్పొరేటర్లు, 116 మున్సిపాలిటీల్లో దాదాపు 2569 వార్డుల్లో ఎన్నికైనటువంటి ఒకవైపు మున్సిపల్ కౌన్సిలర్ల ఒకవైపు ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కొనసాగుతుంది. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 52 లక్షల మంది 17,413 మంది ఓటర్లలో 38,09,406 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా 14 లక్షల మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగానే ఉండిపోయారు. మొత్తానికైతే ఇంకా పోలింగ్ శాతం నమోదు కావాల్సి ఉంది. తెలంగాణలో ఒకవైపు చాలా చోట్ల కూడా డబుల్ ఓట్లు ఉండడం వల్ల కూడా ఇట్లా కొంత ఇబ్బందికర పరిస్థితి, తక్కువ ఓటింగ్ నమోదు చూపిస్తుందని చెప్పేసి అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఓటు ఉండడం, ఒకవైపు ఇలాంటి లెక్కల వల్ల కూడా కొంతమంది చనిపోయిన వారి ఓటు తొలగించకపోవడంతో కూడా పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ చూపించడానికి కారణంగా భావిస్తున్నారు. త్వరలో నిర్వహించబోయేటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ సారు వాళ్ళ ఓటర్ల ప్రక్షాళన తర్వాత యాక్చువల్ రిపోర్ట్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు భావిస్తున్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే అత్యధికంగా పోలింగ్ శాతాలు నమోదవుతూ ఉంటాయి. ఈసారి కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల చైతన్యం, రాజకీయ చైతన్యం కూడా ఇందుకు కొంత కారణంగా చెప్పుకోవచ్చు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా 77.36% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేవలం 59.12% మాత్రమే నమోదైంది. అదే మున్సిపాలిటీల విషయానికి వస్తే చౌటుప్పల్ మున్సిపాలిటీలో
91.91% పోలింగ్ అయింది. అదేవిధంగా అదే నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి చండూరు మున్సిపాలిటీలో 91.52% నమోదైంది. ఇటు పట్టణంచెరు దగ్గరలో ఉన్నటువంటి జిన్నారంలో 90%, భువనగిరి మున్సిపాలిటీలో 90.95% పోలింగ్ నమోదైంది. ఇటు నల్గొండ జిల్లాలోనే ఉన్నటువంటి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 59.68% పోలింగ్ నమోదైంది. దీంతో ఎలక్షన్ కమిషన్ అధికారులంతా కూడా పూర్తిగా కౌంటింగ్ మీద దృష్టి సారించి కౌంటింగ్ ప్రక్రియ పైన వైపు రేపు నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు దాదాపు ఫలితాలన్నీ వచ్చే అవకాశం కనబడుతుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.